ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. విశ్వసించండి, దేవుని దీవెనలు పొందండి. ఖచ్చితంగా ఆయన మీకు మేలు చేస్తాడు. మరి మొదటిగా కీర్తనల గ్రంథం 63వ కీర్తనలో దావీదు మహారాజు యోధా అరణ్యములో ఉండి రాస్తున్నమాట. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, వేకువని తెల్లవారక ముందే నిన్ను వెతికెదనని చెప్పి ఉన్నాడు. అలాగే మనం కూడా వేకువని వెతుకుదామని ప్రయత్నిద్దాం. ఆయనకు దీవెనలు పొందేటందుకు వేకువని లేచి ప్రార్థిద్దాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వేకువ జవన్ లేచి? ఖచ్చితంగా మీకు మెలకు వచ్చినప్పుడు లేచి కూర్చొని 2 మాటలు ప్రభుని ధ్యానించండి. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. నిజముగా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించని, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు, నేను ఎక్కడ నడవాలో ప్రభా నీవే నడిపించగలవు. ప్రభు దీవెనలు పొందాం. వాక్యం చదువుదాం. ఈరోజు మన వాక్య భాగము మరి తండ్రిని బిడ్డ ఎలాంటి కోరికైనా మొక్కమాటం లేకుండా అడగవచ్చని ఒక బిడ్డను చూసుకుందాం, ఒక అమ్మాయిని. ఈరోజు మన వాక్య భాగంలో న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చూసుకుందాం. మరి యూదా వంశస్థులు యెరూషలేము మీదకి యుద్ధము చేసి మరి పట్టణాలు గెలుచుకుంటున్నారు. అలాంటి మరి పరిస్థితిలో కిరియత్ అర్బా అనే పట్టణమును గెలుచుకున్న వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని కాలేబు గారు ప్రకటించారు. ఇంతకుముందు పెండ్లి కుమార్తెను అలాగే రాజుల వారు ఎలా చెప్పి ఆ మాట నెరవేరుస్తారో, ఈ పట్టణాన్ని గెలిస్తే లేకపోతే ఈ యుద్ధంలో గెలిస్తే ఏదో ఒక విధంగా మరి నా కుమార్తెనిచ్చిన ఆస్తిలో సగభాగం ఇస్తాను, లేకపోతే నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తానని చెప్తూ ఉంటారు. అలాగే కాలేబు కూడా ఈ కిరియత్ అర్బా అనే పట్టణమును గెలుచుకున్న వాడికి ఆ పట్టణమును కొల్లగొట్టడానికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని అనౌన్స్మెంట్ చేశారు. సరే, అదే విధంగా ఒత్నీయేలు అనే తన బంధువైన అతను వచ్చి యుద్ధం చేసి మరి ఆ కిరియత్ అర్బా పట్టణాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు కాలేబ్ అంటే కుక్క అని అర్థం. కాలేబ్ అంటే కుక్క, విశ్వాసమునకు గుర్తు. మరి ఒత్నీయేలు అంటే సింహం అని అర్థం వస్తుంది. కాలేబ్ అంటే కుక్క అని వస్తుంది. కుక్క అంటే ఏంటి? విశ్వాసమునకు గుర్తు. మరి అలాగే ఒత్నీయేలు అంటే సింహం అని అర్థం వస్తుంది. సింహం అంటే దేన్నైనా గెలుచుకోగలదు, ఏది తినాలన్నా తినగలదు, దానికి ధైర్య సాహసాలు ఎలాగా. అలాగే ఈ ఒత్నీయేలు ఆ రాజ్యాన్ని కొల్లగొట్టి ఆ కిరియత్ అర్బా పట్టణాన్ని చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు మరి తన కుమార్తె అయిన ఆమెనిచ్చి వివాహం చేయాలి కదా. ఆమె పేరు అక్సా. కుమార్తె అయిన కాలేబు కుమార్తె అయిన అక్సానిచ్చి మరి ఒత్నీయేలుకి పెళ్లి చేయాలి. ఇప్పుడు కాలేబ్ అంటే కుక్కని చెప్పుకుందాం, ఒత్నీయేలు అంటే సింహం అని చెప్పుకున్నాం. అక్సా అంటే కూడా చెప్పుకుందామా, కడియమని వస్తుంది, లేకపోతే కాలి అందే అని కూడా వస్తుంది అర్థం. కడియము లేదా కాలి అందే. ఇప్పుడు ఈ సింహమునకు ఆ కాలి అంది పెడితే ఎంత బాగుంటుంది చూసేదానికి. నడుస్తున్నా కూడా ఆ సౌండ్ వస్తూ చక్కగా ఆ అందె ఉన్న చేతికి ఇంకా పట్టుత్వంగా ఉంటుంది. కనుక ఈ అక్సా మరి ఒత్నీయేలుని వివాహం ఆడినది, తన భర్తను తీసుకొని పోయినది. మరి 14వ వచనం చూసుకుందాం మనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు ప్రేరేపించిన అతనిని. మరి వివాహమైనది. మరి భార్యాభర్తలు ఇద్దరు వారి ఇంటికి వెళ్ళారు.
మరి సహజంగా పెండ్లి కొడుకు వారింటికి వెళ్తారు కదా, అలాగే తన అత్త ఇంట పెనిమిటి ఇంట ప్రవేశించినని బైబిల్లో ఉంది. అలాగే పెనిమిటి ఇంటికి వెళ్ళినది. పెనిమిటి ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తకి చెప్తున్నది, ఏమండి మా నాన్నగారిని ఒక పొలం అడుగుదాం మనం. ఆల్రెడీ ఆయన దక్షిణ భూమి ఇచ్చి ఉన్నాడు, మెట్టపు పొలం ఇచ్చి ఉన్నాడు. ఆ మెట్టపు పొలం పండాలంటే పల్లపు పొలం కూడా కావాలి, నీటి మడుగులు పారే పొలం కావాలి. ఇది ఉంటేనే కదా అది పండేదానికి అనుకున్నదో ఏమో. మరి మా తండ్రిని పల్లపు మడుగుల పొలం అడగమని భర్తను ప్రేరేపించినది. కానీ భర్తను ప్రేరేపించిన కానీ భర్త వెళ్ళలేదు. చూడండి ప్రియులరా, భర్త వెళ్ళలేదు కానీ ఆమె వెళ్ళినట్లుగా బైబిల్లో ఉంది. ప్రేరేపించను, ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. ఇప్పుడు బాగా వినండి ప్రియులారా, భర్తను ప్రేరేపించినది, భర్తకు చెప్పి ఉన్నది, ఏమండి మనకి వివాహం అయింది కదా, మరి మా నాన్నగారిని మరి ఒక పొలం అడుగుదాం మనం, మీరు వెళ్ళి అడగండి అని ప్రేరేపించినది. కానీ భర్త వెళ్ళలేదేమో, సిగ్గుపడ్డాడు, లేకపోతే మామగారిని అడగటం మంచిది కాదనుకున్నాడో ఏమో. కానీ ఇంతకీ ఎలాగో దక్షిణ భూమి ఇచ్చాడు కదా, మళ్ళీ పల్లపు భూమి ఎలా అడుగుదాము? మెట్ట పొలం ఎలాగో ఇచ్చారు, నీటి పారే పొలము, మడుగులు పారే పొలమును, కాలువలు వచ్చే పొలము నేను ఎలా అడగాలి? తడిగా ఉండే పొలాన్ని అడగచ్చనా లేదా అనుకున్నాడా? సిగ్గుపడ్డాడా లేకపోతే మరి మొహమాట పడ్డాడా? ఏదైనా మాత్రం అతను వెళ్ళలేదు. కానీ అక్సానే బయలుదేరినది. బాగా గుర్తుంచుకోండి ప్రియురాల, అక్సానే బయలుదేరినది. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదనుకున్నది. తండ్రి దగ్గరికి నేరుగా వెళ్తుంది. నేరుగా వెళ్తున్నప్పుడు తండ్రి దూరం నుంచి చూశాడు. ప్రియులారా, మనం చూస్తున్నాం తప్పిపోయిన కుమారుడు విషయం కూడా. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి ఆస్తినంతా దుర్వ్యాపారం చేసి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోలేక, మరి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను అక్కడికి వెళితే సంతోషంగా ఎంతోమంది కూలివాండ్లకు సమృద్ధికరమైన భోజనం ఉన్నది, నేను కూడా అక్కడికే వెళ్ళి నీ కొడుకునిగా కాదు తండ్రి, నీలో ఒక కూలివానిగా నేను వచ్చేదను, నన్ను చేర్చుకోమని అడగాలని నిర్ణయించుకున్నాడు. వెళ్తూ ఉన్నాడు. కానీ బిడ్డ వెళ్ళినప్పటి నుంచి తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. తండ్రి ఆ బిడ్డ కోసం, చిన్న బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఎదురు దోవలు చూస్తూ ఉన్నాడు. కొడుకునే కాదనుచు గృహమే చరసాలనుచు కోపించి వెళ్ళితి, కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు, కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోవుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మనం కూడా ప్రియులరా, ఒక్కోసారి తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటాం. ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు, ఆదరిస్తారు? ఏదైనా ఉంటే తల్లికి తండ్రికి చెప్పుకోవచ్చు, మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలని ఎంతో వేదన పడుతుంటాం. కానీ తప్పిపోయిన కుమారుడు, నేను కొడుకునే కాదయ్యా, కూలివానిలో ఒక్కనిగా ఉంటానని చెప్పి వస్తున్నప్పుడు తండ్రి పైనుంచి చూచి పరిగెత్తుకుంటూ వచ్చే కుమారుని పైపడి ముద్దు పెట్టుకొని, నీవు పనివాడివి కాదయ్యా, కూలివాడివి కాదు, నీవు నా కుమారుడిని గుర్తుగా బంగారు పొంగరము చేతికి తొడిగి, ప్రశస్త వస్త్రములు తొడిగి, క్రొత్త చెప్పులు తొడిగి, రాజకుమారునికి గుర్తుగా బిడ్డని బాగా తయారు చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అలాగే అక్సా కూడా ఈ రోజున తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నది. గాడిదనేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు తండ్రి దూరం నుంచి చూశాడు. కాలేబు ఎదురు వచ్చాడు. అమ్మా ఎందుకు వచ్చావు? నీకు ఈ మధ్యనే కదా వివాహం చేసి పంపించి ఉన్నాను, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు, నీకేమి కావాలి అని అడిగినప్పుడు ప్రియులారా, ఇప్పుడు ఆమె మరి పల్లపు మడుగులు పొలం అడగాలని వస్తుంది కదా, మరి పల్లపు మడుగుల పొలం కావాలి నాన్న డాడీ అని అడగలేదు. అందుకు ఆమె దీవెన దయచేయమో, దీవెన, నాన్నగారు నాకు అన్నీ మీరు ఇచ్చారు కానీ మరి నాకు దీవెన దయచేయము, దీవెన. చూడండి పిల్లరాల, తండ్రి దీవిస్తే అన్ని ఆశీర్వాదాలే, ఏది కూడా బిడ్డని మరి శాపనార్థాలు పెట్టే తండ్రి ఎక్కడా ఉండడు. కానీ బిడ్డ అడుగుతుంది దీవెన దయచేయమని. పాత నిబంధన గ్రంథంలో కూడా మరి మొదట్లో కూడా రిబ్కా ఇస్సాకులకు పుట్టిన ఏశావు యాకోబును కూడా తండ్రి మరి యాకోబును తండ్రి దీవించమన్నప్పుడు
సమస్తమైన దీవెనలు ఇచ్చేశాడు. ఒక్కటి కూడా ఏ సేవకు మిగిల్చలేదు. అలాంటి దీవెన దయచేయమని అడిగినప్పుడు ఈ బిడ్డ తండ్రిని దీవించినానా అని కాళ్ళ మీద పడిందనుకోండి అక్స, తండ్రి ఏమంటాడు? సుఖంగా ఉండమ్మా, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, నీ కోరినవన్నీ జరుగును గాక అని దీవించి ఉంటాడు కదా, దీవించాలి కదా. అలాగే దీవించేశాడు కుమార్తెని. అక్సను దీవించేశాడు. అందుకే ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా నాకు దయచేయము. చూసారా ప్రియులారా, ఇప్పుడు దక్షిణ భూమి ఆల్రెడీ ఇచ్చారు ఆయన. ఇచ్చినప్పుడు ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఆమె అంతటితో సంతృప్తి చెందలేదు. మరలా నీటి మడుగుల పొలం కూడా కావాలి నాన్నగారు అని అడిగి ఉన్నది. మరి తండ్రి అనొచ్చు కదా, అమ్మ నీకన్నీ ఇచ్చాను కదా, దక్షిణ భూమి ఇచ్చాను, మరి ఎందుకు మరలా మరి నీటి మడుగులకు కూడా ఇవ్వమని అడుగుతున్నావు అని అడగాలి కదా. అలా అడగలేదు. ఎందుకంటే ముందుగా ఆయన దీవెన దయచేయి అన్నప్పుడు ఆయన దీవించేశాడు. దీవించిన బిడ్డను ప్రియులారా మరలా దీవెనలు తిరిగి తీసుకోలేడు కదా తండ్రి. సరేనని చెప్పేసి ఆమెకి నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. నీటి మడుగులు కూడా దయచేయండి నాన్నగారు, దక్షిణ భూమి ఇచ్చున్నావు అంటే అది మెట్ట పొలము. ఆ మెట్ట పొలం పండాలంటే నీరు కావాలి కదా, ఇప్పుడు నీటి మడుగుల పొలం నాకు కావాలి. చూసారా ప్రియులారా ఎంత ధైర్యంగా అడుగుతుందో. కొంతమంది అడగలేరు, ఒక మాట పడతారు. తల్లిదండ్రులు ఏమైనా కావాలంటే ఒక మాట పడతారు. ఇంకా ప్రియులారా ఒక విషయం చూసుకుందాం మనం. ఈమె తండ్రిని చూసి గాడిద దిగింది. గాడిద మీద వస్తూ ఉంది ప్రయాణిస్తూ. అలాంటి సమయంలో తండ్రి చూశాడు కాలేబు. మరి తండ్రి చూసినప్పుడు తండ్రే కదా, ఆమె ఎందుకు గౌరవించాలి? అంత భయం ఎందుకు? మరి చక్కగా గాడిద మీద కూర్చొని నాన్నగారు బాగున్నారా, నాకు దీవెన దయచేయండి అని అడగవచ్చు కదా. అడగలేదు ఆమె. గాడిదను దిగగా, చూడండి ఎంత క్లియర్గా బైబిల్లో ఉందో. గాడిదను దిగగా 14వ వచనంలో ఉంది. 1వ అధ్యాయము న్యాయాధిపతులు 14వ వచనం. మీరు కూడా చూడండి ప్రియులారా. గాడిదను దిగగా, దిగటం అంటే తగ్గింపు మనస్తత్వం ఒక గుర్తు. ఎందుకంటే మరి రిబ్కా కూడా మరి ఎలియాజరు తీసుకువెళ్తున్నప్పుడు ఒంటి మీద ఎక్కించుకొని వెళ్తున్నప్పుడు ఆ పొలంలో ఒక ఆయన ఎవరు కూర్చొని ఉన్నారు ప్రార్థించుకుంటూ. ఎవరయ్యా ఆయన అని అడిగినప్పుడు ఇస్సాకు అక్కడ ప్రార్థించుకుంటూ ఉంటున్నప్పుడు తన తల్లి పోయిన బాధలో, షారా గారు పోయిన బాధలో ఆ బిడ్డ బాధపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే రెబ్కా గమనించి, ఎవరయ్యా ఆయన? ఆ పొలంలో ఉన్న ఆయన నా యజమానుడమ్మా, నీకు కాబోయే భర్త అని చెప్పినప్పుడు ఆమె ఒంటి మీద అలాగే కూర్చోలేదు. వెంటనే ఒంటిని దిగి ఒక ప్రక్కగా నిలబడి ముసుగు వేసుకొని తల వంచుకొని తన అంగీకారాన్ని తెలుపుతూ చక్కగా ప్రక్కన నిలబడి ఉంది, గౌరవించినది. అలాగే ఇప్పుడు అక్సా కూడా తండ్రిని గౌరవించే ఆ గాడిదను దిగింది. రెబ్కా వచ్చి ఒంటిని దిగి గౌరవించింది. భర్తని వివాహం ఆడేదానికి ఆమె విల్లింగ్ అయిపోయింది. తన అనుకూలత తెలియపరిచినది. అలాగే ప్రియులారా అక్సా కూడా తన తగ్గింపు మనస్తత్వంకు గుర్తుగా తండ్రిని చూసి గబగబా గాడిదను దిగి దీవెన దయచేయము నాన్నగారు, నాకు దీవెన దయచేయము, నన్ను దీవించు. ఎంతవరకు దీవించాలా నిన్ను? నీకు దక్షిణ భూమి ఇచ్చాడు, రాజ్యాన్ని కొల్లగొట్టాడు కదా, రాజ్యం కూడా ఇచ్చేసి ఉంటాడు కుమార్తెకి. ఇంకా ఏమి దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా దయచేయము 15వ వచనంలో. మరి దక్షిణ భూమి ఇచ్చినప్పుడు మరి నీటి మడుగులు కూడా ఇవ్వమని ఎందుకు అడగాలనిపించింది ఆమెకి? ప్రియులారా మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు మెట్ట పొలం ఇచ్చాడు కాలేబు గారు. మరి అది పండాలంటే నీరు కావాలి కదా. నీరు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకోవాలా? ఎవరిని అడిగితే ఇస్తారు? పల్లపు మడుగులు, నీటి మడుగులు కూడా పొలం ఉంది కదా, ఆ పొలాన్ని తీసుకొని దాన్ని మెట్ట పొలానికి నీరు పెట్టుకొని పండించాలని అనుకున్నదేమో. మంచి డెసిషన్ తీసుకుంది అక్సా. నాకు నీటి మడుగులు కూడా నాకు దయచేయమనేను. అందుకు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. మెరక మడుగులు ఇచ్చాడు, పల్లపు మడుగులు కూడా ఇచ్చాడు. ప్రియులారా మెరక పొలమును పండించుటకు, మరి మెరక పొలం అంటే మోడుబారిన జీవితాలు. బాగా చూడండి ప్రియులారా, మోడుబారిన జీవితాలు పండించాలంటే వాక్యం అనే నీటి మడుగులు కావాలి. ఆ వాక్యానుసారమైన నీటి మడుగులో తీసుకెళ్ళి వెద చల్లితే
ఆ బీడిపోయిన, ఆ బీడు పొలిగిన, ఆ బొండబారిపోయిన ఆ హృదయాలను కదిలించేదానికి ఈ వాక్యం అనే నీరుని తీసుకుపోయి వారికి నింపాలి. నేనే మార్గమును సత్యమును, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎన్నటికీ నీ దప్పికొనడు. ఆ దప్పిక ఆ పొలమునకు తీర్చేదానికి, ఆ మెట్ట పొలమును తీర్చేటందుకు ఆ రక్ష అడిగినది. మెట్ట పొలం పండించాలంటే నీటి మడుగుల పొలం కూడా కావాలి. ఎండిపోయిన జీవితాల్ని మరలా తిరిగి బ్రతికించాలంటే నీరు అనే దేవుని వాక్యాన్ని అక్కడ తీసిపోయి వెదజల్లాల్సింది. ఆ మడుగులకు పెట్టవలసినది, ఆ పొలములకు పెట్టవలసినది. ఆ మోడు బారిన జీవితాలు, బండ హృదయాలను కదిలించాలంటే ఆ నీటి మడుగులని తడిని తీసుకెళ్ళి అక్కడ పెడితే వాక్యానురూపమైన వాక్యమైన జీవితాన్ని వారికి చెప్పాలా, వారికి వెదజల్లాలా, వాక్యానుసారముగా వారు జీవించాలా, రక్షణ పొందాలా. అప్పుడు ఫలము, పంట పచ్చబడిపోయి మరి పువ్వులు వచ్చి, ఆకులు వచ్చి, పువ్వులు వచ్చి, పండ్లు వచ్చి ఫలింపజేస్తాయి. మెట్టపు పొలములు పండించాలంటే నీటి మడుగులు ఖచ్చితంగా అవసరం, వాక్యం అనే అవసరం. రహాబని వేశ్య ఎరికో పట్టణములు తన కుటుంబమును రక్షించుకునేటందుకు తన ఇంటికి ఎర్రని దారమును కట్టుకొని యేసు ప్రభు వారిని సూచించింది. అక్కడ ఒక వేశ్య వేగులు వారిని రక్షించి వారి నుంచి మంచి ఫలితం పొందినది. అలాగే అక్సా కూడా తన భర్త మంచి సింహం లాంటి భర్త ఒత్నీయాలు వచ్చి ఉన్నాడు, మంచి జీవితం ఉంది ఆమెకి, అయినా కూడా గమ్మున ఉండలేదు. భర్త మంచిగా బాగా సంపాదించి మంచి డబ్బు తీసుకొచ్చి, ఎందుకంటే రాజ్యాలు కొల్లగొట్టే ధైర్యం శక్తి అతనికి ఉంది, సింహం వంటి వాడు కదా. ఎందుకు ఆమె దిగులుపడి, ఎందుకు ఆలోచించాలి? చక్కగా వంట చేసుకుంటూ ఇంట్లో భర్తకు పిల్లలకు పెట్టుకుంటూ హాయిగా ఉండొచ్చు కదా. మెట్ట పొలం పండించాల్సిన అవసరం ఆమెకేముంది? ఒకసారి చూడండి ప్రియులారా, మెట్ట పొలం అంటే వాక్యం లేని జీవితాలు, దేవుని నెరుగని జీవితాలు, వారిని చూపించటానికి ఈ నీటి మడుగుల పొలమును అక్సా అడిగి ఉన్నది. అక్సా తీసుకుపోయి ఆ నీటి మడుగులు పండించి అక్కడ పంట పొలాలను పండింప చేయగలిగినది. ప్రియులారా, మీరు కూడా తండ్రిని ఏదైనా అడగాలంటే మొక్క మాటం లేకుండా మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా నేను నాకు ఇది కావాలి, నేను అడుగుచున్నాను ప్రభువా, నీవు తప్పక నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఎందుకంటే నీ చేతితోటి నన్ను మొలిపించినావు, నీ చేతితోటి నన్ను సృష్టించినావు, నీ చేతితోనే నన్ను బ్రతికిస్తున్నావు, నీ చేతిలో నన్ను నిలబెట్టుకున్నావు, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతకలేను. నా ప్రియుడా ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, నా తోడు నీవై నన్ను నడిపినావు, నా తోడు నీవై నన్ను నడిపినావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతకలేను, క్షణమైనా నే బ్రతకలేను. నా ప్రియుడా సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీ యందున్నవి, సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీ యందున్నవి, నీవు నా పక్షమై నిలిచియున్నావు, నీవు నా పక్షమై నిలిచియున్నావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతకలేను,
క్షణమైనా నే బ్రతకలేను. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృప లేనిదే క్షణమైనా నేను బ్రతకలేనయ్యా. నిజమే ప్రభా, నిన్ను ఏది అడగటానికైనా ఒక మాటము లేకుండా అడుగుటకు మేము సిద్ధపడి ఉండవలేను ప్రభా. అందుకు నిదర్శనంగా ఈ రోజున అక్సాను చూసుకొని ఉన్నామండి. అక్స అంటే కడియము తండ్రి. ఆ కడియము లాంటి హృదయంలో మరి దేవుని తన తండ్రిని అడుగుటకు ఎలాంటి సంకోచం లేకుండా మరి తన తండ్రిని అడిగి దీవెన దైత్యమని అడిగినది. ఈరోజు ఈ ప్రార్థన వింటున్న ఏ బిడ్డైనా తనకి దీవెన దైత్యమని మిమ్మల్ని అడుగుతున్నదేమో ప్రభా, అడుగుచున్నాడేమో ప్రభా. సహాయం వచ్చేయండి నాయన. జీవితంలో నిరాశ నిస్పృహలతో కృంగిపోయి ఉన్న వారిని తండ్రి మీరు లేపండి ప్రభా. వారు మీకు ప్రార్థిస్తున్నారేమో ప్రభా, సహాయం వచ్చేయండి నాయన. ఏ బిడ్డన తండ్రి ఎటువంటి స్థితిలో కూడా నీవు వదిలిపెట్టే దేవుడవు కాదని నమ్మకం ఉంది ప్రభా. మాకు నీ కృపతో వర్ధిల్ల చేయమని, ఈ దిన దీవెనలు మాపై మెండుగా కృమ్మరించమని, అక్సవలే ప్రతి బిడ్డ కూడా మొక్క మాటం లేకుండా మిమ్మల్ని ప్రార్థించి మిమ్మల్ని అడిగి మీ దగ్గర దీవెనలు దయచేసుకుంటకు, మీ దీవెనలు పొందుటకు, ప్రతి బిడ్డ కృపలాగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, తన ప్రియ కుమారుడు మన యేసు క్రీస్తు నుండి మనకు, మన కుటుంబాలకు, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.